హాయ్ ఫ్రెండ్స్, నేను మీ శ్రీనివాస్ని. ఈరోజు మనం ఒక ముఖ్యమైన విషయం మాట్లాడుకుందామండి. హిందువులకు జరుగుతున్న అన్యాయం గురించి చూసుకుంటే మళ్ళీ కడుపు తరుక్కుపోతుంది. అమెరికాలో రిపబ్లికన్ పార్టీకి సంబంధించిన అలెగ్జాండర్ అనే వ్యక్తి ఈ మాదిరిగా హిందువులకి, హిందూ దేవుళ్ళకి అమెరికాలో చోటు లేదని మాదిరిగా మాట్లాడాడనమాట. అసలు హనుమాన్ అనే దేవుడే లేదు, అది ఫాల్స్ దేవుడు, దొంగ దేవుడు అని చెప్పేసి అతను చెప్పడం జరిగింది. మన హిందువుల మేధస్సంతా అతనికి కావాలి. అలాగే హిందువులు చేసే ప్రతి పని వాళ్ళకి అక్కడ ఉపయోగపడుతుంది. వీళ్ళు చాలా సంపాదించి వాళ్ళకి ఇచ్చి, అయినా కూడా ఇప్పుడు వాళ్ళు మన దేవుళ్ళని, మన మతాన్ని వాళ్ళు తిట్టడం అనేది చాలా హాస్యాస్పదంగా ఉంది. వాళ్ళకన్నిటికీ మనం ఉపయోగపడుతున్నాం. మన దగ్గర నుంచి ఎన్నో వస్తువులు వాళ్ళకి ఎక్స్‌పోర్ట్ అవుతున్నాయి. మన వలన వాళ్ళు చాలా బతుకుతున్నారు. చాలా జీడీపీని వాళ్ళు గ్రోత్ చేసుకుంటున్నారు. అన్నిటి పరంగాను మనం వాళ్ళకంటే చాలా ఫాస్ట్‌గా ఉన్నామనమాట. దానివల్లనే వాళ్ళు ఇప్పుడు అతనేమంటున్నాడంటే, మనది క్రిస్టియన్ పార్టీ, క్రిస్టియన్ మతం మంది. ఇలా ఇక్కడ క్రిస్టియన్ దేవుళ్ళు తప్ప వేరెవరు ఉండకూడదు. క్రిస్టియన్ లెక్క ప్రకారం బైబిల్‌లో ఈ విగ్రహాలను పూజించకూడదని, అలాగే రాళ్ళని పూజించకూడదని చెప్పేసి రాసింది. అలాంటప్పుడు మీరు ఎట్లా ఈ హనుమాన్ విగ్రహానికి మీరు ప్లేస్ ఇస్తారు? ఇవన్నీ తప్పు. ఇది అసలు అలాంటి గుళ్ళు కానీ అవన్నీ ఏవి మన అమెరికాలో ఉండకూడదు. అమెరికన్ అనేది మనకు క్రిస్టియన్ కంట్రీ. ఇది క్రిస్టియన్ కంట్రీలో మీరు ఎలా పెడతారు హిందువుల విగ్రహాలు అనేసి అతను చెప్పడం జరిగిందనమాట. ఇది చాలా తప్పు అండి. ఇది అసలు ఇట్లాంటివన్నీ ఖండించాల్సి కంపల్సరీ. ఇలాంటి వాళ్ళని కూడా మనము ఇలాంటి వాళ్ళని ఏం చేయాలో మీరే చెప్పండి. అంత అన్యాయమైన మాటలు మాట్లాడడం చాలా ఇబ్బందికరంగా అనిపించింది నాకైతే కనుక. చాలా తప్పు ఇట్లాంటివన్నీ చేయడం. వీళ్ళు మన వలన వాళ్ళు అంత మంచి లెవెల్కి వెళ్ళిపోయారు. అసలు ఇప్పుడు అమెరికా అంత నేమ్లో ఉందంటే మన ఇండియన్స్ దగ్గర దగ్గర 2,00,000 మంది, 3,00,000 మంది దగ్గర మనకు అమెరికాలో జీవిస్తున్నారనమాట. వీళ్ళందరూ కష్టపడి సంపాదించి వాళ్ళకి ఇచ్చి వీళ్ళ మేధస్సునంతా వాళ్ళ దగ్గర తీసుకుని పెట్టారు. అందుకే ఒక్కసారి గుర్తుపెట్టుకోండి, ఇండియన్స్ ఎవరైనా కూడా అమెరికా వెళ్ళి మనం సంపాదించుకోవాలనే మాటలు పక్కన పెట్టేసి మీరు ఇక్కడ మీ తెలివితేటల్ని ఇండియాలో ఉపయోగించండి. అప్పుడు ఇండియా నెంబర్ 1 స్థాయికి వస్తుంది. అప్పుడు వాళ్ళు మన దగ్గర వచ్చి పనిచేస్తారనమాట. కాబట్టి ఇది మనసులో పెట్టుకోండి. నెక్స్ట్ యూత్ కూడా మేము ఇదే కోరుకుంటున్నాం అనమాట. అందరూ కూడా దీనికి సహకరించండి. మీ మేధస్సుని ఇండియాలో పెట్టండి. మీ తెలివితేటని ఇండియాలో ఉపయోగించండి. దానివల్ల మనకు ఇండియాకు ఉపయోగపడుతుంది. జై భారత్, జై హనుమాన్, జై శ్రీరామ్.